అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు ఉండేవి. రాజుకి చాలా మంది సలహాదారులు ఉండేవాళ్ళు. వారిలో ఒకడు ప్రధాన సలహాదారుడు. ఒకసారి రెండవ భార్య వాడితో రాజుకి చెప్పించింది. ఒక వెంట్రుక ఉండే భార్య కన్నా 2 వెంట్రుకలు ఉన్న భార్య మేలు అని. వాడి మాటలు పట్టుకున్న రాజు మొదటి భార్యని బయటికి గెంటేశాడు. మొదటి భార్య అప్పుడు బాధపడుతూ వెళ్తుంటే దారిలో కొన్ని నల్లచీమలు కనిపించాయి. అవి ఆమెతో అన్నాయి, అమ్మా, మమ్మల్ని తొక్కొద్దు తల్లి, ఎప్పుడైనా నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అని. సరేలే, మిమ్మల్ని తొక్కితే నాకేమొస్తుంది అని ఆమె వాటిని తొక్కకుండానే ముందుకు వెళ్ళింది. ఇంకా ముందుకు వెళ్ళాక ఆమెకు ఒక గాడిద కనిపించింది. గాడిద ఆమెతో, అమ్మా, నాకు కొంచెం గడ్డి వేయమ్మా, ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని తీసుకువెళ్తాను అంది. సరేలే, పాపం ఆకలి వేస్తుండవచ్చు అని ఆమె గాడిదకు గడ్డి వేసింది. ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక పాడుబడ్డ గుడి కనిపించింది. అందులో దేవుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మా, నాకు పూజ చేయమ్మా, ఎప్పుడైనా నీకు ఒంటి నిండా నగలు ఇస్తాను అన్నాడు. నగలు నాకెందుకు స్వామి, నీకు పూజ చేస్తాను ఆగు అని ఆమె గుడి అంతా ఊడ్చి శుభ్రం చేసి అక్కడక్కడి పూలు తెచ్చి దేవుడికి పూజ చేసింది. ఇంకా అట్లా ముందుకు పోతూ ఉంటే ఆమెకు ఒక అవ్వ కనిపించింది. నాకేదైనా ఒక రొట్టె కాల్చిపెట్టు తల్లి, నాకు తెలిసిన సహాయం చేస్తాను అంది అవ్వ. దానికేముంది అవ్వ, రొట్టె కాల్చి ఇస్తాను ఆగు అని అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చింది రాణి. రొట్టె తిన్నాక అవ్వ రాణిని చూసి ఆమె కథ అడిగింది. రాణి ఆమె కథ అంతా చెప్పింది. నీకు వెంట్రుకలు వచ్చే ఉపాయం చెప్తాను అంది అవ్వ. నాకు వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలో చెప్పు, నీకు పుణ్యముంటుంది అవ్వ అని అడిగింది. అప్పుడు ఆ అవ్వ ఆమెకు ఒక నది చూపించింది. అందులో మునుగు, నీకు ఏది రాసి ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పింది. సరే అని రాణి ఆ నదిలో మునుగగానే ఆమె తల నిండా నల్లని వెంట్రుకలు వచ్చేశాయి. రాణి అవ్వకు దండం పెట్టుకొని వెనక్కి తిరిగింది. దారిలో దేవుణ్ణి కలిసిపో తల్లి అని చెప్పింది అవ్వ. సరే అని వెనక్కిపోయి దేవుడికి మొక్కుకుంది రాణి. దేవుడు తన మాట ప్రకారం ఆమెకు ఎక్కడలేని నగలు ఇచ్చాడు. ఆమె ఆ నగలు పెట్టుకుని నడుస్తూ పోతుంటే గాడిద ఎదురై, మీదకి ఎక్కు, నిన్ను బాగా తీసుకుపోతాను అంది. అలా దేవుడిచ్చిన నగలు పెట్టుకుని గాడిదనెక్కి పోతున్న రాణ్ణి చూడగానే చీమెలు ఆమె నోటి నిండా చక్కెర పోసి పంపించాయి. అట్లా వచ్చిన రాణిని చూసి రాజుకి నోట వెంట మాట రాలేదు. వెంటనే రెండో భార్యని గెంటేసి మొదటి భార్యని పిలుచుకున్నాడు. పోతూ పోతూ రెండో భార్య మొదటి భార్యను అడిగింది, అక్క, నీకు ఇన్ని వెంట్రుకలు ఎలా వచ్చాయి అని. మొదటి భార్య చెప్పింది, చీమల్ని తొక్కకుండా గాడిదకు గడ్డి వేసి దేవుడికి పూజ చేసి వెళ్ళి అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చి నదిలో మునగాలి అని. సరేలే, దానిదేముంది, నేను నదిలో నిండా మునిగి వెంట్రుకలు పెట్టుకొని వస్తాను అని అదే దారిలో పరిగెత్తింది రెండో రాణి. అలా ఆమె పరుగు పెడుతుంటే చీమలు ఆమెను వేడుకున్నాయి, తల్లి, మమ్మల్ని తొక్కకు, నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అని. అయినా నదిలో మునగని తొందరలో ఉన్న ఆమె వాటిని అలాగే తొక్కుకుంటూ పరుగుపెట్టింది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక గాడిద అడిగింది, తల్లి, నాకు కొంచెం గడ్డి వేయి, నిన్ను ఎప్పుడైనా ఎక్కించుకు వెళ్తాను అని చెప్పింది. కానీ నువ్వు నన్ను ఎక్కించుకునేదేంది, నేనే పరుగు పెడుతున్నా గదా అని గడ్డి వేయకుండానే వెళ్ళిపోయింది రాణి. అలాగే దేవుడు కూడా ఆమెని అడిగాడు, పూజ చేసి పో తల్లి, ఎప్పుడైనా నీకు నగలు ఇస్తాను అన్నాడు. నీ నగలు నాకెందుకు, నాకే కొల్లలుగా ఉన్నాయి అని పూజ చేయకుండానే వెళ్ళిపోయింది రాణి. అక్కడ అవ్వకు రొట్టె కూడా చేసి పెట్టలేదు. నీ రొట్టె నువ్వే కాల్చుకో, ఇంతకీ నదిదారి ఏది అని అడిగింది. అప్పుడు అవ్వ నది వైపు చూపించింది. నది వైపు పరుగుపెట్టి బుడుంగుమని మునిగింది చిన్నరాణి. లేచి చూస్తే ఏముంది, ఆమెకున్న 2 వెంట్రుకలు కాస్త ఊడిపోయాయి. అవ్వని అడుగుదామని చూస్తే అక్కడ అవ్వలేదు. అవతలగా దేవుడు కూడా లేడు. గాడిద, చీమలు ఏమీ కనిపించలేదు. నిండా గుండు అయిన చిన్నరాణి మళ్ళీ రాజు దగ్గరికి, పెద్దరాణి దగ్గరికి వెళ్ళి తన తప్పు ఒప్పుకుంది. రాజు, రాణి ఆమెను క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రమంగా చిన్నరాణికి కూడా వెంట్రుకలు వచ్చేశాయి.